వెల్కమ్ టు మెగా 9 టీవీ. అగ్రరాజ్యం అమెరికాను ఇతర దేశాల తరహాలోనే నిపుణుల కొరత వేధిస్తోంది. దీంతో కొన్నేళ్లుగా అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విదేశీ నిపుణుల్ని దేశంలోకి తీసుకొచ్చేందుకు వీలుగా H-1B వీసాలు జారీ చేస్తున్నాయి. వీటిపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓవైపు అక్రమ వలసల్ని వ్యతిరేకిస్తున్న ట్రంప్ ఇప్పుడు అధికారం చేపట్టగానే జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశారు. దీంతో H-1B వీసాలపై ఏం చేయబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసల కట్టడి కోసం కొరడా ఝులిపించారు. ముఖ్యంగా అమెరికాకు వలస వచ్చిన వారికి ఆటోమేటిక్ గా దొరికే పౌరసత్వాన్ని రద్దు చేశారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికన్ అయి ఉండటం లేదా గ్రీన్ కార్డు కలిగి ఉంటే తప్ప పిల్లలకు ఇలా ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించకుండా ఉత్తర్వులు ఇచ్చేశారు. దీంతో ఇక H-1B వీసాలపై పడతారనే ప్రచారం మొదలైంది. అయితే విదేశీ నిపుణుల్ని అమెరికన్ కంపెనీలు నియమించుకునేందుకు, వారిని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రప్పించుకునేందుకు వీలు కల్పిస్తున్న H-1B వీసాల విషయంలో ట్రంప్ కొన్ని సంకేతాలు ఇచ్చారు. అధ్యక్షుడు కాగానే వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో H-1B వీసాలపై 2 వాదనలు ఉన్నాయని, ఆ రెండింటితో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే దేశంలోకి వచ్చే సమర్థులైన వ్యక్తుల్ని తాను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తనకు అత్యంత సన్నిహితులైన ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి H-1B వీసాల విధానాన్ని సమర్థిస్తూ ఉండగా, నికీ హేలీ వంటి నేతలు మాత్రం అమెరికన్లనే నమ్ముకోవాలని ట్రంప్ కు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది. టెక్ పరిశ్రమకు కాకుండా ఇతర వృత్తులకు కూడా ఎక్కువ నైపుణ్యం గల ఉద్యోగుల్ని తీసుకురావటానికి ఈ వీసా వర్తించదని ట్రంప్ తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా బైడెన్ తరహాలోనే H-1B వీసా కింద విదేశీ ఉద్యోగులను తీసుకురావటానికి కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రంప్ జన్మతహా పౌరసత్వంపై తీసుకున్న నిర్ణయం మాత్రం ఇప్పటికే H-1B వీసా ఉన్న వారితో సహా ఫిబ్రవరి 20 నుంచి అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ కూడా వర్తిస్తుంది.